నమస్తే. ఆంబోతు గిఫ్ట్ అన్నా క్యాంటీన్లో పేలుడు, పులి భయం, సింహాచలంలో ఇంటి దొంగలు, మందుబాబులకు ఆఫర్. మరిన్ని తాజా విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ దీపావళి అంటూ ట్వీట్ చేశారు. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా దీపం 2 పథకంతో దీపావళి పండుగను మరింత కాంతివంతం చేశామన్నారు. ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను మహిళలు ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశమని సీఎం తెలిపారు. దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంట ఆనంద కాంతులు విరాజిల్లాలని మాజీ సీఎం ఆకాంక్షించారు. నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో ఉచిత ఇసుకపైన జన ఆనందం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు, నిర్మాణదారులు, ట్రాక్టర్ల యజమానులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ట్రక్కు ఇసుక ధర 5,000 నుంచి 6,000 రూపాయలు ఉండేదని, అయినా ఇసుక దొరికేది కాదన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు అదే ఇసుక 1,000 రూపాయలకు దొరుకుతుందన్నారు. గతంలో ట్రాక్టర్లు లోడ్ చేసేవాళ్లు కాదు, టిప్పర్లు లోడ్ చేసేవాళ్లని తెలిపారు. జగన్ స్వయంగా ఇసుక వ్యాపారం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీస్తే చంద్రబాబు గాడిలో పెడుతున్నారని శ్రీధర్ రెడ్డి చెప్పారు. విజయనగరం పూసపాటిరేగ మండలం చిన్న నడిపల్లి ఇసుక విధానంతో గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 5 నుంచి 6,000 వచ్చే యూనిట్ ఇసుక ఈరోజు 1,000, 1,100, 1,200కి వస్తున్న పరిస్థితి. అందుకే ఉచిత ఇసుకపై జన ఆనందం అన్న ఈ చర్చా వేదిక పెట్టడం జరిగింది. రాష్ట్రానికి జీవనాడిలా ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. వెంటనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పోలవరం విషయంలో కేంద్రంతో లాలూచీ పడితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. ఈరోజు స్పష్టంగా కేంద్ర కేబినెట్ దాన్ని 41.15 మీటర్లకు కుదించి వాళ్ళ ఉద్దేశం ఏమి, ఏదైతే R&R ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ ఎగ్గొట్టాలి. దాదాపు 23,662 కోట్ల రూపాయలు ఆ ప్యాకేజ్ డబ్బులు ఎగ్గొట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు పేరును ప్రకటించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు పీడీఎఫ్ ఎప్పుడు ముందుంటుందన్నారు ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు. పీడీఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావును గెలిపించాలని అన్ని ప్రజా సంఘాలు, పట్టభద్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. గడిచిన 17 ఏళ్లలో పీడీఎఫ్ తరపున పోటీ చేసి 13 మంది ఎమ్మెల్సీలుగా విజయం సాధించారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పక్షాన పీడీఎఫ్ పోరాడుతుందన్నారు వెంకటేశ్వర్లు. పాలకపక్షం, ప్రతిపక్షం వీళ్ళ రాజకీయాలకి భిన్నమైనటువంటి పద్ధతిలో ఎవరైతే టీచర్లు ఓటర్లుగా ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారో వాళ్ళ కోరికలకు అనుగుణంగా అటు ఇటు ఒరిగిపోకుండా ప్రజాపక్షంగా ఉంటూ, బాధిత పక్షంగా ఉంటూ ప్రాతినిధ్యాలు చేశాం, పోరాటాలు చేశాం. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. 5 ఏళ్ల క్రితం జరిగిన విలేకరి హత్య కేసులో విచారణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ కేసును సిఐడికి అప్పగించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఈ హత్య కేసులో దాడిశెట్టి రాజాతో సహా 5గురిని నిందితులుగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. వైసీపీ అధికారంలోకి రాగానే రాజా పేరు తొలగించారు. ఛార్జ్షీట్ వేసిన పోలీసులు రాజా మంత్రి అయ్యాక విచారణ ముందుకు సాగకుండా అతనికి అనుగుణంగా మార్చుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగేపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రైతుల కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల భర్తీ చేయకుండా ఇబ్బందులకు గురిచేసిందని సుదర్శన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆపేందుకు బాగా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు బీద వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎగ్జామ్ పెట్టాం. అది 18 డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి. ఎవరి కొరకు చేసేది అది ఖాళీ మన కొరకు, మనకు పనులు కావటానికి ఆఫీసులో ఎట్లయితే పనులు అయితే ఆ ఖాళీ ఉన్నాయి కాబట్టి అది కూడా పెట్టినాం. ఉద్యోగాలు ఇస్తున్నాం. 10 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చినాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ బీసీ కమిషన్ సమావేశమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కుల సంఘాల నాయకులు, కుల పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ కులాల నుంచి బీసీ కమిషన్ చైర్ నిరంజన్ విజ్ఞప్తులను స్వీకరించారు. తెలంగాణలో త్వరలోనే కుల గణన జరగనుందని, పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు. ఆ ఓటర్ లిస్టు ఆధారంగా బీసీలను ఐడెంటిఫై చేసి రిజర్వేషన్స్ ఖరారు చేస్తామన్న మాట చెప్తే, బీసీ కమిషన్ తరఫున ఓటర్ లిస్టు ఆధారంగా బీసీల నిర్ధారణ చేస్తే తప్పులు జరిగే అవకాశం ఉంది. అట్లా కాకుండా సమగ్రంగా జరగాలి. ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు మాజీ మంత్రి జోగు రామన్న. సీసీఐ కమర్షియల్ గా పత్తి కొనుగోళ్లు జరపకపోవడం వల్లే ప్రైవేటు వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాటన్ కార్పొరేషన్ అధికారులను కలిసిన జోగు రామన్న పత్తి రైతులకు జరుగుతున్న మోసాన్ని అధికారులకు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో పత్తికి క్వింటాలు 8,000 చెల్లిస్తే ఆదిలాబాద్ మార్కెట్లో కేవలం 7,120 రూపాయలు చెల్లిస్తున్నారని జోగు రామన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పత్తి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పత్తి కొనుగోళ్లపైన మాజీ మంత్రి జోగు రామన్న అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. దేశంలో సీసీఐ ద్వారా ఒకే ధరతో కొనుగోలు చేస్తారన్న విషయం తెలియదా అంటూ జోగు రామన్నను ప్రశ్నించారు. గుజరాత్ సీసీఐ ద్వారా ఆదిలాబాద్లో చెల్లించే పత్తి ధర కన్నా ₹1 ఎక్కువ ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని జోగు రామన్నకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. పత్తి రైతుల ఆందోళన సాగిస్తూ ఉంటే జోగు రామన్న ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. గుజరాత్లో సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కువ ధర పెట్టి కొంటున్నది అని చెప్తా ఉన్నాం. నీ టికెట్లతో సహా నిన్ను లేదా కార్లు అంటే కార్లా, విమానంలో అంటే విమానంలో తీసుకొని పోతా. సీసీఐగిన గుజరాత్లో ఎక్కువ ₹1 పెట్టి కొన్నదని నువ్వు అక్కడికి నిరూపించే ప్రయత్నం చేస్తే నేను ఎమ్మెల్యేకు నా రాజీనామా పత్రాన్ని గుజరాత్ నుంచే రాష్ట్ర కరెంటు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తగ్గేలా చేసిన ఘనత బీఆర్ఎస్ కేసీఆర్కే దక్కుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కరెంటు ఛార్జీలు పెంచకుండా నిర్ణయం తీసుకోవడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలపై 18,500 కోట్ల అదనపు భారం తగ్గుతుందని వారు చెప్పారు. భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ కమిటీల వివాదం రాజుకుంది. పొంగులేటి, భట్టి వర్గాల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. దుమ్మగూడెంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ములకపాడు సెంటర్, నరసాపురం, లక్ష్మీనగరం గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మొండి చేయి చూపారని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతల ఫోటోలు ఫ్లెక్సీలో వేయలేదు. మొదటి నుంచి తెల్లం వర్గానికి పోదెం వర్గాల మధ్య సఖ్యత లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం ఎవరికి వారే నిర్వహిస్తూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి ఆంబోతును కానుగ్గా ఇచ్చాడు ఓ అభిమాని. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన రామారావు పొంగులేటికి వీర అభిమాని. మంత్రి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్ కోసి స్వీట్లు పంపిణీ చేశాడు. అంతేకాదు ఆంబోతును గ్రామానికి కానుగ్గా ఇచ్చి మంత్రి పొంగులేటిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆంబోతుకు పూజలు నిర్వహించారు. గతంలో నేలపట్ల గ్రామంలో ఆంబోతు ఉండేది. అది ఈ మధ్య కాలంలో చనిపోయింది. దీంతో గ్రామానికి ఆంబోతును కానుగ్గా ఇచ్చిన రామారావును పలువురు అభినందించారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం రసాభాసగా మారింది. ఉపాధి హామీ పనులపైన నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఈ సమావేశం కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టింది. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎలక్ట్రికల్ ఆటోలను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఆటో సంస్థ అధికారులు, రవాణా శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో 1 కిలోమీటర్కి ₹50 మాత్రమే ఖర్చు అవుతుందని వారు తెలిపారు. ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న పాడైపోయిన ఆటోలను తిరిగి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రికల్ ఆటోగా వినియోగించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే విధంగా ఉంటుందని అధికారులు తెలిపారు. భారత తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను బాపట్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ హైస్కూల్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నాటి త్యాగదనుల పోరాట ఫలితమే నేటి సుఖశాంతుల భారతదేశమని కలెక్టర్ చెప్పారు. సంస్థానాలన్నింటినీ ఏకం చేసి భారతదేశంగా ఏర్పాటు చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా దీపావళి క్రాకర్ షాపులు వెలిశాయి. కనీస నిబంధనలు పాటించకుండా జనావాసాల మధ్య షాపులు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. వివరణ కోసం ఫైర్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో ప్రధాన రహదారిపై గంజి మైదాన్లో పదుల సంఖ్యలో పటాకుల షాపులు వెలిశాయి. వీటిలో ఏ ఒక్కటి కూడా నిబంధనలు పాటించడం లేదు. ఫైర్ సేఫ్టీ పరికరాలు మొక్కుబడిగా పెట్టారు. అవన్నీ 2014-15 సంవత్సరాల్లో ఫిల్ చేసినవి. ఇక చాలా చోట్ల నీటి డ్రమ్ములు లేవు. టెంట్లలో షాపులు పెట్టారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అధికారులు స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం బోధనూరు పైడిగూడెం గ్రామంలో పులి సంచరిస్తోంది. గత 15 రోజులుగా పులి కోసం ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా వెతుకుతున్నా ఫలితం లేదు. పులి పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులి భయంతో భైరవపట్నం గ్రామానికి చెందిన కొండరెడ్డి విద్యార్థులు 4 రోజులుగా పాఠశాలకు వెళ్లటం లేదు. భైరవపట్నం నుంచి పైడిగూడెం పాఠశాలకు అడవి మార్గంగా సుమారు 4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. పులి భయంతో తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపించడం లేదు. పిల్లలను పంపడానికి ఆటో ఏర్పాటు చేయాలని ఐటీడీఏ అధికారులను కొండారెడ్డి గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సింహాచలం దేవస్థానంలో దొంగలు పడ్డారు. అప్పన్న స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే జీడిపప్పు మాయం చేశారు. ఒక్కసారిగా ఈ భాగోతం బయటపడటంతో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. స్టోర్, పిండి మిల్లులో జీడిపప్పు దాచినట్లు గుర్తించారు. దీనిపై ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారి విచారణకు ఆదేశించారు. విచారణలో జీడిపప్పు చోరీ నిర్ధారణైంది. దీనికి బాధ్యులైన జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ, మిల్లు డ్రైవర్ కాశీరాజుపై ఈవో సస్పెన్షన్ వేటు వేశారు. దీపావళి పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో మద్యం ప్రియులకు ఆఫర్ ఇచ్చారు. మా షాపులో మద్యం కొనుగోలు చేస్తే వాటర్ ప్యాకెట్, గ్లాసు, కోడిగుడ్డు ఉచితమంటూ పోస్టర్లు వేశారు. మందుబాబులను ఆకర్షించడానికి మద్యం వ్యాపారులు వినూత్న ఆఫర్ ప్రకటించారు. దీంతో మందుబాబులు మద్యం షాపులు, బార్ల ముందు బార్లు తీరారు. నకిలీ డాక్యుమెంట్లతో 50 కోట్ల రుణం కోసం అప్లై చేసిన వైనం రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించారని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలోని సర్వే నెంబర్ 131 నుంచి 166 వరకు గల 73 ఎకరాల భూమికి చెందిన కొన్ని డాక్యుమెంట్లు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీస్ నుంచి సాల్వేషన్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు నకిలీవి సృష్టించారు. తహసీల్దార్ స్టాంప్, డిప్యూటీ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. 50 కోట్ల రుణం కోసం వసుంధర ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముంబైలోని సిండికేట్ ఫైనాన్స్ బ్యాంక్ను సంప్రదించింది. నిర్ధారణ కోసం అక్కడ బ్యాంకు సిబ్బంది ఎంఆర్ఓ కార్యాలయానికి పత్రాలను పంపించగా వాటిని పరిశీలించిన తహసీల్దార్ సునీత అవి నకిలీవని తేల్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలోని పెద్దగుట్ట వద్ద క్రషర్ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా క్రషర్ నిర్మిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిర్మాణం తొలగించవద్దంటూ పురుగుల మందు డబ్బాతో వచ్చిన మహిళ హల్చల్ చేసింది. గ్రామస్తులతో వాగ్వాదానికి దిగింది. గ్రామస్తులు మాత్రం నిర్మాణాన్ని తొలగించారు. క్రషర్ను ట్రాక్టర్లో వేసుకుని గ్రామ పంచాయతీకి తరలించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దివ్యాంగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేశారు. గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని దివ్యాంగులు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపైన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రతి దివ్యాంగునికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 3లోగా దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.
పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మెగా రక్తదాన శిబిరం మెడికల్ క్యాంపు నిర్వహించారు. జేమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో పోలీసులు స్థానికులు పాల్గొన్నారు. ఈసీజీ, హృదయ సంబంధిత కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పోలీసులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారని సిఐ మోహన్ రావు తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పీకే రామయ్య కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీకి చెందిన పోలీసులు కాలనీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. కాలనీలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సిఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. అలాగే నేరాల నియంత్రణకు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నల్లమల్లో చెంచు యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం చెంచుపెంటకు చెందిన చిగుళ్ల లక్ష్మయ్య అదృశ్యమయ్యాడు. నిన్న రాత్రి 12 గంటల సమయంలో బయటకు వెళ్లిన లక్ష్మయ్య తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెంచుల అటవీలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. ఇంతకు ముందు లింగాల మండలం ఎర్రపెంటకు చెందిన శంకర్ మిస్సింగ్ కూడా మిస్టరీగానే మారింది. అదృశ్యమైన చెంచు యువకుల ఆచూకీ కనుగొనాలని అధికారులకు చెంచులు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పురాతన ఆలయమైన కాశీబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ దొంగ ఆలయంలో దూరి వస్తువులను దోచుకెళ్లాడు. ముఖానికి గుడ్డ కట్టుకుని ఇనుపరాడుతో ఆలయ తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లాడు. పూజా సామాగ్రిని పంచెలో కట్టుకుని దర్జాగా వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు దొంగను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.